వెల్కమ్ టు హెల్త్ అండ్ మోర్. ఈరోజు మనం క్రిస్పీగా ఉండే క్యాబేజీ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇందులోకి 2 గుప్పెళ్ళ క్యాబేజీ తురుముని యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా కరివేపాకు, 6 నుంచి 7 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండిని యాడ్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు, వీటన్నిటిని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేతితో కలుపుకుంటూ వీటన్నిటిని మిక్స్ చేసుకోండి. ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఈ విధంగా పొడిగా ఉండేలాగా వీటిని కలుపుకోవాలి. ఇప్పుడు మనం బాండీలో ఆయిల్ వేడి చేసుకొని ముందుగా కొద్దిగా వేసి ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చెక్ చేసుకోండి. సో మనకి ఇలా ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి మొత్తం పకోడీల్ని ఇలా సపరేట్గా స్ప్రెడ్ చేస్తూ వేస్తున్నాను. నేను దీనిలోకి కలర్ ఏమీ యాడ్ చేయలేదు. సో వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక పేపర్ నాప్కిన్ పైకి తీసుకోవాలి. అంతే, ఇంకా మనం వేడివేడిగా వీటిని సర్వ్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.